యోయో టీవీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ మెజారిటీతో విజయం సాధించింది. గెలుపైతే దక్కింది కానీ సీఎం పదవి అంశంలో తీవ్ర స్థాయిలో రచ్చ జరిగింది. ఆ తర్వాత కొన్ని కాంప్రమైజ్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నారు. అంతా బాగానే సాగుతుందనుకున్న సమయంలో సీఎం సిద్ధరామయ్య చిక్కుల్లో చిక్కుకున్నారు. ముడా కుంభకోణంలో సిద్ధరామయ్యను విచారించడానికి కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపినట్లయింది. ఆ కుంభకోణం పేరు ముడా. అయితే మైసూర్ అభివృద్ధి కోసం ముడా భూమి సేకరించింది. బదులుగా 50:50 పరిహారం ప్రకటించింది. అంటే ఎకరం తీసుకుంటే అரை ఎకరం అభివృద్ధి చెందిన భూమి తిరిగిస్తారు, లేదంటే ఆర్థిక ప్యాకేజ్ ఎంచుకోవచ్చు. సిద్ధరామయ్య భార్య పార్వతి నుంచి తీసుకున్న భూమికి 14 సెంట్లు కేటాయించడం వివాదంగా మారింది. ప్రజలకు తక్కువ డబ్బు ఇచ్చారని, కొందరికి ఇవ్వలేదని, తక్కువ రేటుకు సన్నిహితులకు భూములు అమ్మేశారని అధికారులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా ముడా కుంభకోణం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. ఇందులో సిద్ధరామయ్య ప్రమేయం ఉందని, ఆయనకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయని ఆరోపిస్తూ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ నాయకులు పలుమార్లు ఆందోళన సైతం చేపట్టారు. ఈ వ్యవహారంలో సిద్ధరామయ్యను విచారించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి అనుగుణంగా టీజే అబ్రహాం, ప్రదీప్, స్నేహమయి కృష్ణ రాజ్భవన్ను ఆశ్రయించారు. సిద్ధరామయ్యను విచారించడానికి అనుమతులు ఇవ్వాలంటూ దరఖాస్తులను దాఖలు చేసుకున్నారు. ముడా స్కామ్ కు సంబంధించి కొన్ని కీలక డాక్యుమెంట్లను వాటికి జత చేశారు. దీనిపై జూలై 26న గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. దీనికి వారం రోజుల్లోగా సంతృప్తికరమైన వివరణలు, సమాధానాలు ఇవ్వాలంటూ ఆదేశించారు. దీన్ని తప్పుపట్టింది కర్ణాటక ప్రభుత్వం. దీనికి స్పందించాల్సిన అవసరం లేదంటూ ఆగస్టు 1న ప్రకటనలు విడుదల చేసింది. ఇప్పటికే పలు ఈడీ కేసుల్లో డిప్యూటీ సీఎం శివకుమార్ ఉండగా ముడా స్కామ్ లో సిద్ధరామయ్యను జైలుకు పంపిస్తారన్న ప్రచారం కూడా జరగగా ఇప్పుడు విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఏఐసీసీ అలర్ట్ అయింది. సీనియర్ నేత, కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలపై పట్టున్న అదే రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హుటాహుటిన బెంగళూరు బయలుదేరారు. సీఎం సిద్ధరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్ ఫోన్లో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక గవర్నర్ నిర్ణయం తర్వాత కర్ణాటక మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. ఎమర్జెన్సీ కేబినెట్ పెట్టడంతో ప్రభుత్వ సంక్షోభంలో పడబోతుందని అంటున్నారు. అక్కడ ప్రభుత్వం సంక్షోభంలో పడితే దాని ఎఫెక్ట్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాలపై కూడా పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఈ స్కామ్ నుంచి సిద్ధరామయ్య బయటపడతారా, లేక ఉచ్చు బిగుసుకొని సీఎం పదవికి దూరం అవుతారా?